మమ్మీ ఆవేశపడద్దు. ఇలాంటి అవమానాలు మనం ఎన్ని చూడలేదు. మొహం మీద తిట్టినా సిగ్గు లేకుండా ఎన్నిసార్లు సర్దుకుపోలేదు. వింధ్య ఏదో చిన్న ఇన్సల్ట్ చేసిందని ఇలా లగేజ్ సర్దుకుంటూ పోతే ఎలా అమ్మా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నేను వచ్చేయాలి. అలా చేస్తే బావ నా నుంచి దూరం అయిపోతాడు. ప్లీజ్ మమ్మీ, నా మాట విను. మీ అత్తయ్య వస్తుందా? ఇంకా రావట్లేదమ్మా. ఉండు, మీ అత్తయ్య వచ్చి నన్ను బ్రతిమలాడాలి. లేదంటే మనం ఇక్కడే ఉంటే మన పురుగు మొత్తం పోతుంది. ఓ, ఇదా నీ ప్లాన్? సడన్ గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటావేమోనని నేను ఎంత కంగారు పడ్డానో. సరే, త్వరగా సద్దమ్మా. వస్తుంది వస్తుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, వెళ్ళొద్దు మమ్మీ. ఉండు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. రాధికా, రాధికా, ఏంటిది? అన్నీ తెలిసి నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? లేదత్తయ్య, మా అమ్మని ఆ వింధ్య చాలా మాట్లాడింది. మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఎంత కష్టపడిందో నీకు తెలుసు కదా. మీ తమ్ముడు చేసిన పనికి మేం అవమానపడాల్సి వచ్చింది, ముఖ్యంగా మీ కోడలు చేత. తను నా కోడలు కాదు మౌనిక. ఎప్పుడైతే మమ్మల్ని మోసం చేసిందో, ఎప్పుడైతే తనని ఇంటి నుంచి బయటికి పంపించామో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను తను మా కోడలు కాదు అని. అయినా మీకు అన్ని విషయాలు తెలిసి కూడా ఏంటిదంతా? రాధిక ప్లీజ్, ఏంటిది చిన్నపిల్లలాగా అలుగుతున్నవేంటి? నాకు చాలా బాధేసింది వదినా. అది అది నన్నన్నందుకు కాదు, నువ్వు ఓడిపోయినందుకు. నీ మాట నిలబెట్టలేనందుకు, ఈ పెళ్లి చూపులు సక్సెస్ చేయలేనందుకు నాకు చాలా 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 బాధేసింది వదినా. వింధ్య నాకు ఇంకో పెళ్లి కూడా చేస్తాను అని అంది. అది నాకు చాలా బాధగా అనిపించింది వదినా. జరిగిన అవమానం నీకు కాదు నాకు అని చెప్పాను కదా. ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నువ్వు కాదు, ఆ వింధ్య. అదే ఎప్పుడు వెళ్తుంది? లగేజ్ తీసి బయట విసిరేయకుండా ఇంకా ఇంట్లో పెట్టుకుని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకునేదాకా నేను ఇలా అవమానపడాల్సిందేనా? ఎవరు చెప్పారు నీకు గోటితో పోయేది గొడ్డల దాకా వెళుతుంది అని చెప్పి? ఇప్పుడు తనని బలవంతంగా బయటికి పంపిస్తే వింధ్య సంధ్యతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వింధ్యకి ఇంట్లో హక్కు ఉంటుంది కాబట్టి కేసు మనం ఓడిపోతాం. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి మనం బలవంతంగా బయటకు పంపించడం కాదు, తనకి తానుగా వెళ్ళిపోయేలాగా చేద్దామని చెప్పి నేను అనుకున్నా. మనం పెళ్లి చూపులకు వెళ్ళడం, పెళ్లి చెయ్యడం అన్నీ లీగల్గా ప్రాబ్లం అవుతుందని చెప్పి నాకు తెలుసు. అందుకే చట్టానికి దొరకకుండా ఇల్లీగల్గా రాజేష్కి పెళ్లి చెయ్యాలనుకున్నాను, వింధ్యని దూరం చేయడానికి. వింధ్యకు ఎలాగో పిల్లలు పుట్టారు కాబట్టి నా కొడుకును మోసం చేసిందన్న రీజన్ తోటి తనని బయటికి పంపించొచ్చు అని చెప్పి అనుకున్నాను. మీరన్నట్టుగానే వింధ్యకి పిల్లలు పుట్టరు కాబట్టి చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటున్నట్టు కోర్టు నోటీస్ ఇప్పుడే పంపించొచ్చు కదా. లేదు రాధిక, నా కొడుకు అంత ఈజీగా వింధ్యను వదిలిపెట్టడు, వింధ్య కూడా అంత ఈజీగా నా కొడుకును వదలదు. ఈ సమస్యకి పరిష్కారం కావాలి అంటే నా కొడుకు జీవితంలోకి ఇంకొక అమ్మాయి రావాలి. ఆ అమ్మాయి రావాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ ఇంట్లో నుంచి వింధ్య వెళ్ళిపోవాలనుకున్నానే కానీ నువ్వు కాదు రాధిక. జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు నా కోసం వచ్చావు. నాకిచ్చిన మాట ప్రకారం రాజేష్కి పెళ్ళయ్యేంత వరకు
మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంతగా బ్రతిమలాడుతూ ఉంటే నేను అస్సలు కాదని లేకపోతున్నాను వదినా. ఈరోజు మనకు జరిగిన అవమానాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుని సంధ్య వింధ్యలకిద్దరికీ బుద్ధి చెప్తాను. ఈ ఇంట్లో నా భర్త, నా కొడుకు నా మాట ఎప్పటికీ కాదనరు. కానీ అక్కడ సంధ్య, వింధ్య నన్ను ఎదిరించి హేళన చేస్తూ మాట్లాడారు. అలాంటి వాళ్ళని నేనెలా ప్రశాంతంగా ఉండనిస్తాను? రాధిక, నువ్వెళ్తే నా మీద ఒట్టే. ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాలి అంటే నా కొడుక్కి పెళ్లి చేసి వాడి తల మీద అక్షంతలు వేసిన తర్వాతే వెళ్ళాలి. అమ్మా, అత్తయ్య ఇంతగా చెప్తుంది కదా, అత్తయ్య చెప్పినట్టు బావకి పెళ్లి చేసేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. సరే, రాజేష్కి పెళ్లి చేయడం కోసం, ముఖ్యంగా వింధ్యని ఇంట్లో నుంచి పంపించడం కోసం నేను ఇక్కడే ఉంటానులే. రాధిక, చాలా థ్యాంక్స్ రాధిక. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు స్టార్ట్. వదినా, ఇది నిజమో అబద్ధమో తెలీదు. అంత పెద్ద నింద నీ మీద వేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడడం లేదు? ఇది అబద్ధం, నేను ప్రామిస్ చేసి చెప్తున్నానని ఒక్క మాట నువ్వు చెప్పుంటే అమ్మింత గొంతు చించుకుని అరిచే అవసరం ఉండేది కాదు కదా. నీ అదృష్టం కొద్దీ అన్నే నమ్మలేదు కాబట్టి సరిపోయింది. నమ్ముంటే ఏమై ఉండేది వదినా? మీ అన్నయ్య చనిపోయేవాడు. నా కొడుకు చనిపోయేవాడే. వాడు ఈవిడగారు మోసం చేయలేదు, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నాడు. కన్న తల్లి కంటే కట్టుకున్న భార్య మీదే నమ్మకం పెట్టుకున్నాడు. వాడు నా కొడుకు, నా పెంపకం కాబట్టి నా మాట నమ్మడం లేదు. కానీ ఏదో ఒకరోజు నువ్వు తనని మోసం చేశావని తెలిసిన మరుక్షణం నా కొడుకు చనిపోతాడు. అందరి ప్రాణాలు యమధర్మరాజు చేతిలో ఉంటాయేమో కానీ నా కొడుకు ప్రాణాలు మాత్రం నీ చేతిలో ఉన్నాయి. అమ్మ సంధ్య, నువ్వు ఇంటి కోడలుగా ఏదో ఉద్ధరిస్తావన్న ఆశ నాకు లేదు. కానీ ఇంతగా నమ్మే నీ భర్తని ఎప్పటికీ మోసం చెయ్యొద్దు. నాకు చెప్పకపోయినా, చిన్న పిల్ల అమాయకురాలైనా శ్రీజకు చెప్పకపోయినా కట్టుకున్న భర్తకైనా తెలియాలి. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి తప్ప దాపరికాలు ఉండకూడదు, మోసాలుండకూడదు. మోసాలుంటే నువ్వు అనుక్షణం భయపడుతూనే ఉండాలి. భార్యాభర్తల బంధం ఆనందంగా ఉండాలి తప్ప భయంతో ముడిపడి ఉండకూడదు. నువ్వేం చేశావో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించు. నువ్వు చేస్తున్నది తప్పో కాదో నీకే అర్థమవుతుంది. చివరిగా నీకొక మాట చెప్తాను. హిందూ ధర్మంలో పతియే ప్రత్యక్ష దైవం అంటారు. నువ్వు దైవం లాంటి నీ భర్తని మోసం చేస్తున్నావు, తనని అవహేళన చేస్తున్నావు. వాడికి ఏదో ఒక రోజు నిజం తెలిసి, ఆ రోజు మా అమ్మ చెప్పినా నేను వినలేదే అన్న ఆలోచన వస్తే ఆ మరుక్షణమే నీ చేతిలో మోసపోయినందుకు వాడి గుండె ఆగిపోతుంది. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నా కొడుకు ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. దయచేసి
దయచేసి నా కొడుకుని పిచ్చి వాడిని చేసి చంపేకు. ఏంటొదినా అమ్మ ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఇది అబద్ధం ఎవరు చెప్పారు? నేను తల్లిని, నాకు తెలీదా అని ఒకే ఒక్క మాట తిరిగి అడగవేంటి? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటోదినా? నీ మౌనానికి అర్థం ఏంటోదినా? చెప్పోదినా? ఇప్పుడేం చెప్పినా అత్తయ్య అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నేనే చెప్తాను. అప్పటి వరకు దయచేసి నన్నేమీ అడగొద్దు. అర్థం చేసుకో శ్రీజ. దీని అర్థం ఏంటి? అడగద్దంటోంది. అలా అని చెప్పమన్నా చెప్పట్లేదు. అమ్మడికేది అబద్ధమా లేక వదిన నిజం దాస్తోందా? ఏది నిజం ఏది అబద్ధం? అసలు ఏం జరుగుతోంది? ఇంకో సంబంధం ఏదైనా ఉంటే చూసుకోండి, మమ్మల్ని వదిలేయండి. చెల్లెమ్మా, ఏం జరిగింది? వెళ్ళేటప్పుడు అత్తయ్య వాళ్ళు 1000 వాళ్ళు బల్బుల్లా వెలుగుతూ వెళ్ళారు. వచ్చేటప్పుడు మాడిపోయిన చపాతీలా తిరిగి వచ్చారు. ఏం జరిగింది చెల్లెమ్మా? పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందా? నువ్వు సంధ్య కలిసి ఎత్తుకు పై ఎత్తు వేశారా? మా అత్త మొహమంతా మాడిపోయింది. ఏం జరిగింది చెల్లెమ్మా? ఈ వయసులో ఆవిడ గారికి పెళ్ళి అవసరమా? ఎవరికి? మౌనికకా? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో పెళ్లి చేసుకుంటుంది? తనకి పెళ్లి చేసి పంపించేద్దాంలే గాని ఇప్పుడు దాని గురించి మనకెందుకు? రాజేష్ పెళ్లి చూపులైతే క్యాన్సిల్ అయిపోయాయి కదా. అయ్యాయి కానీ నాకు పెళ్లి కావాలని అడుగుతుందే. ఎవరు? మౌనిక? అది చేసుకోదు. కాదు బ్రో, పెళ్లి కావాలని అడిగేది మౌనిక అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కావాలని అడిగేది మీ అత్త. ఆ? మా అత్త? నేను మా ఆయనకి పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్తే నేను పెళ్లి చేసుకుంటాను, అబ్బాయిని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్దాము అని చెప్తుందేంటి? ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఎవరైనా పర్లేదు కానీ నాకు పెళ్లి కావాలని అడుగుతుందేంటి? ఆ, చిన్ని, మీ బిన్నికి మళ్ళీ పెళ్ళా? ఈ వయసులో ఏం పోయే కాలమే దానికి? వద్దులేండి, అది ఇది అనకండి. నాకు బూతులు వచ్చేస్తున్నాయి. కూతురికి పెళ్లి చేయడం మానేసి తను పెళ్లి చేసుకుంటుందా? ఇప్పుడేమో భార్యాభర్తల్ని విడదీసి రాజేష్కి పెళ్లి చేయాలని చూస్తుందా? సనీ బ్రో, ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతుంది. ఆల్రెడీ మ్యారేజ్ బ్రోకర్ కూడా తను చెప్పేసింది. ఆ? ఇప్పుడు పెళ్లి చూపులు ఆగిపోవడానికి కారణం కూడా తను పెళ్లి చేసుకుంటానని చెప్పడమే. అది విని పెళ్లివారు ఈ వయసులో పెళ్ళేంటి, ఇలాంటి వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని పంపించమని పెళ్లి క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. జుట్టుకి రంగేసినంత మాత్రాన పెద్ద హీరోయిన్ అనుకుంటుందా? దాని సంగతి ఇప్పుడే చెప్తాను. బ్రో బ్రో, నువ్వు ఆవేశపడకు. నువ్వు ఎంత గొంతు చించుకున్నా నిన్ను గెట్అవుట్ అంటారే తప్ప ఆవిడ పెళ్లి నిర్ణయం అయితే అస్సలు మార్చుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేసుకోదు. పెళ్లి చేసుకునే తీరుతుంది. నా బాధ ఏంటంటే మా ఆయనకి పెళ్ళైనా పర్లేదు, మౌనికకి పెళ్ళైనా కూడా పర్వాలేదు. ఏ వయసులో మీ అత్తకి పెళ్ళేంటి? అయ్యో, అసహ్యంగా లేదు? చిచ్చి, అసహ్యంగా కాదు, పరమ చండాలంగా ఉంది. ఈ వయసులో దీనికి పెళ్ళేంటి? అత్తా, ఏంటో మా పెన్ని, ఏ వయసులో చేసుకోవాల్సింది ఆ వయసులోనే చేసుకోవాలి. మా బాబాయ్ వెళ్ళిపోయినప్పుడు చేసుకోకుండా ఇప్పుడు పెళ్ళేంటో.
పిన్ని సంధ్య ఆకలిస్తుంది, రా భోంచేద్దాం. ఏంటి సంధ్య అలా ఉన్నావు? ఓహ్, అమ్మ ఏదో అందనా? అమ్మ చెప్తుంటే విన్నాను కానీ నేను నమ్మలేదు సంధ్య. అమ్మకి కాస్త చాదస్తం వచ్చింది. అబద్ధాన్ని 100 సార్లు పలికినా అది నిజం అవుతుందా? నేనెంత చెప్పినా వినట్లేదు. నేనేం చేయను చెప్పు? మన ఇద్దరి గురించి తప్పుగా అర్థం చేసుకుందా లేదా మన ఇద్దరిని పరీక్షిస్తుందో తెలియట్లేదు. ఎందుకో లేనిపోయిన అబద్ధాలు చెప్తుంది. అమ్మ అబద్ధాలు చెప్పడం పక్కన పెట్టు, నేను నిన్ను అనుమానిస్తున్నాను అనుకుంటుంది, ప్రశ్నిస్తున్నాను అనుకుంటుంది. నా ప్రాణం పోయినా నిన్ను ప్రశ్నించను అన్న విషయం అమ్మకు అర్థం కావట్లేదు. ఏమండి, మీ కన్న తల్లి ఇన్నిసార్లు చెప్పింది కదా, మీ అమ్మగారు ఎందుకు చెప్తున్నారో అందులో నిజం ఉందో అబద్ధం ఉందో అని తెలుసుకోవాలని అనిపించలేదా? కనీసం మీకు నా మీద అనుమానం కూడా రాలేదా? సంధ్య, ఇది నిజమా అబద్ధమా అని మీరు నన్ను సూటిగా ప్రశ్నించకుండా అసలు నమ్మను అన్నారు. ఒకవేళ మీ అమ్మగారు చెప్పిన దాంట్లో నిజముంటే? సంధ్య, నా భార్య గురించి నాకు తెలుసు. తన గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం మనం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలా? ఒకసారి కలిసి జీవితం మొదలుపెట్టిన తర్వాత, ఒకరి వేలు ఒకరు పట్టుకున్న తర్వాత, నువ్వంటే ఏంటో నాకు తెలియాలి, నేనంటే ఏంటో నీకు తెలియాలి. మనకే మన మీద నమ్మకం లేకపోతే మనల్ని ఇంకెవరు నమ్ముతారు? అందరూ సంధ్య ఈ ఇంట్లో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, సంధ్య ఉండేది ఈ ఇంట్లో కాదు, ఈ శ్రీకర్ గుండెల్లో. నాలో ఉన్న నా సంధ్య నన్నెందుకు మోసం చేస్తుంది? అసలు నా సంధ్య నేనెందుకు ప్రశ్నించాలి? నేనంటే ఏంటో నా సంధ్యకి తెలిసినప్పుడు, నా సంధ్య ఏంటో నాకు తెలిసినప్పుడు నేనెందుకు ప్రశ్నించాలి? లేదు సంధ్య, నువ్వు ప్రాణం పోయినా అలాంటి పని చెయ్యవు. నువ్వు నాకు అబద్ధం చెప్పవు, మోసం చెయ్యవు. నీ గురించి నీకంటే ఎక్కువ నాకు తెలుసు. ఏమండి, నన్ను క్షమించండి. సంధ్య, చిన్నపిల్లలాగా నువ్వు నన్ను క్షమాపణ అడుగుతావేంటి? తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ అడగాలి కానీ, సంధ్య నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? ఓ, అమ్మ అలా మాట్లాడిందనా? చెప్పాను కదా, మా అమ్మకి కాస్త చాదస్తం వచ్చిందని. ఏం ఆలోచిస్తుందో తెలీదు, ఏం ఊహించుకుంటుందో తెలీదు. నేనేదైనా నమ్ముతాను కానీ నా సంధ్య నన్ను మోసం చేసిందంటే ఎలా నమ్ముతాను? నువ్వు ఇలా కంటతడి పెడితే ఎలా సంధ్య? ఇదే పరిస్థితి ఏదో ఒక రోజు నాకొస్తే నువ్వు ఇలాగే నిలదీసి నన్ను అడుగుతావా? నన్ను ప్రశ్నిస్తావా? లేదు కదా. మనిద్దరం కలిసి బ్రతుకుతున్నాం, కలిసే చేస్తాం. ఈ కట్టె కాలేంత వరకు శ్రీకర్ సంధ్యని మోసం చేయడు, సంధ్య శ్రీకర్ని మోసం చేయదు. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. మనం ఇంకెవరిని అనుమానించాల్సిన పని లేదు, ఇంకెవరిని ప్రశ్నించాల్సిన పని లేదు. ఆ అవసరం కూడా మన మధ్య ఎప్పుడూ రాదు, రానివ్వను. మొత్తానికి గండం తప్పింది. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి.
మా అమ్మ ఎలా లాక్ చేస్తుందో అని టెన్షన్ పడ్డాను. భగవంతుడా, నన్ను వింధ్యని విడగొట్టొద్దు. మా అమ్మ హట్ అయిందా, మా అత్త ఫీల్ అయిందా అనేది పక్కన పెట్టి నన్ను వింధ్యని కాపాడు తండ్రి. మా బంధాన్ని నిలబెట్టు తండ్రి. అమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకురా ఇలా ఇద్దరు కలిసి అవమానపరుస్తున్నారు? వాళ్ళని గౌరవించినందుక, వాళ్ళ మాటలు విన్నందుక? వింధ్య మనింటి కోడలైనంత మాత్రాన తన కొమ్ములొచ్చాయా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ వింధ్య ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను పంపించటం కాదు, నువ్వే ఇప్పుడే ఈ క్షణమే వింధ్యని ఇంటి నుంచి పంపించేసేయ్. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే అన్నావు కదమ్మా, వింధ్యని పంపిస్తే లీగల్గా ప్రాబ్లం అవుతుందని. ఇష్యూ అవుతుందమ్మా. వద్దమ్మా, నువ్వేం చెప్తే నేను అలా వింటాను, కానీ ఈ పని మాత్రం చేయలేనమ్మా. తప్పమ్మా. రాజేష్, ఈ అమ్మ మాటని ఎప్పుడు కాదనను అని చెప్పావు. సంధ్య వింధ్యలు కలిసి మనల్ని అవమానపరిచారు, నవ్వులు పాలు చేశారు. అసలు మీ అత్తయ్య ఎంత బాధపడిందో నీకు తెలుసా? దీనికి ఒకటే పరిష్కారం, వింధ్యని ఇంట్లో నుంచి పంపించేయడం. వెళ్ళు. నువ్వు తిడతావో, బుజ్జగిస్తావో, బెదిరిస్తావో నాకు తెలీదు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నా భార్యవి కాదని కట్టిన తాళిని తెంచి చేతిలో పెట్టి వెళ్ళిపోమ్మని చెప్పు. వెళ్ళు. అమ్మగా చెప్తున్నాను, వెళ్ళి ఆ వింధ్యని పంపించేసేయ్. సరే అమ్మా, నువ్వు ఎమోషనల్ అవ్వకు. నేను వెళ్ళి వింధ్యని పంపించేస్తాను. ఉండు, ఇప్పుడే పంపించేస్తాను. మన బంధాన్ని, మన ప్రేమని ఎవ్వరూ వేరు చేయలేరు. మీ లైఫ్లోకి ఎవరో అమ్మాయి వస్తుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అయినా నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను? ఐ లవ్ యూ వింధ్య. ఐ లవ్ యూ టూ అండి.